హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు కూడా మంచి శారీస్తో మేము ముందుకు వచ్చానండి. కొంచెం ఏంటంటే ఈరోజు కలెక్షన్స్ వచ్చేసరికి మంచి డిజైనర్ శారీస్ అండి. అండ్ మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి. బేసిక్గా డిజైనర్ శారీస్ అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే డిజైనర్స్ బోటిక్స్కి వెళ్ళండి, మీరు షాప్స్కి వెళ్ళండి, మనకి 10 అబోవ్ రేంజే ఉంటాయండి. డిజైనర్ శారీ అంటే సింగిల్ పీస్ ఉంటుంది, మనకి 10, 20, 30 ఇంకా అంటే అది వెళ్ళిన కంటికి కాస్ట్ పెరిగిన కంటికి క్లాత్ కూడా మనకి వీవింగ్ స్టైల్లో అట్లా వస్తూ ఉంటాయి. డిజైనర్ శారీస్ అంటే కొంచెం బడ్జెట్ పెరిగిన కొద్దికి అలాంటి డిజైనర్ శారీస్ని నేను కొంచెం బ్లౌజెస్ని డిఫరెంట్గా కొంచెం బ్రైట్గా హైలైట్ చేసి బ్లౌజెస్ని అయితే చీరనేమో సింపుల్గా డిజైన్ చేసి అలా మీకు అందరికి ఇస్తున్నానండి. ఈ రోజు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది శారీస్ కూడా, ఎపిసోడ్ కూడా. ఓకేనా అండి? షల్ వి స్టార్ట్ చేసేద్దాము. చీరలు వచ్చేసరికి మంచి ఒక్కొక్కటి డిఫరెంట్ కలెక్షన్స్ అండి. చీరలు అయితే మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఒక్కొక్కటి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్ 2 to 3 బ్లౌజెస్ అలా నేను సెట్ చేశాను. ఇది వచ్చేసరికి పాటూరి లైట్ వెయిట్ పట్టు అండి. ఫస్ట్ చీర నేను చెప్పాను కదా, చీర అయితే సింపుల్ గా డిజైన్ చేస్తున్నానండి అంతే. మీకు వచ్చేసరికి పాటూరి పట్టు అంటారు. ఇది చెక్స్ ప్యాటర్న్ లాగా వస్తుందండి. మీకు ఇదిగో ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది, కింద బార్డర్ మటుకు వస్తుందండి. హ్యాండ్ పెయింట్ బంచ్ లాగా ఇలా వస్తుందండి. 2-3 కలర్ కాంబినేషన్స్ తో చేయించాను హ్యాండ్ పెయింట్. అదండి సింపుల్ గా ఉంటుందండి. ఇంకా చీర అంతా చాలా సాఫ్ట్ అండి. అబ్బా అసలు ఎంత సాఫ్ట్గా ఉండే, మంచి బ్రైట్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అంటారు చూసారు, అది బాటిల్ గ్రీన్. మొత్తం చెక్స్ అండి, పైన కింద కూడా టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్ గా ఉంటుందండి. పళ్ళు కూడా మీకు ఇలా సింపుల్ గా ఇలా లైన్స్, జెరీ లైన్స్ తో వచ్చేస్తుంది. మొత్తం చీర అంతా కూడా జెరీ చెక్స్ అండి. పైన కింద కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది మీకు. పైన అయితే ఏమి ఉండదండి, సింపుల్ గానే ఉంటుంది. పైన కిందకు వచ్చేసరికి హ్యాండ్ పెయింట్ ఉంటుంది. ఇదిగోండి మీకు హ్యాండ్ పెయింట్ ఒకటే మీకు ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా హ్యాండ్ పెయింట్ ఇలా బంచ్ లాగా వచ్చేస్తుందండి మీకు. అంటే 2-3 కలర్ కాంబినేషన్స్ తో అలా బంచెస్ లాగా వస్తుందండి మీకు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక్కసారి నేను బ్లౌజెస్ నేను చెప్పాను కదా, సింపుల్ గా చీరను ఉంచానండి. అంటే అస్సలు డిజైన్ చేయకుండా కాదు, సింపుల్ గా డిజైన్ చేశాను చీరనైతే. దానికి తగ్గట్టు నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేశానండి. ఈ సారీ ఇట్లా బంచెస్ లాగా వచ్చింది కదా మీకు, కింద బార్డర్స్ లాగా వస్తుంది, పైన అయితే ఇలా సింపుల్ గానే ఉంటుందండి. ఇదిగోండి ఇలా హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇలా హ్యాండ్ పెయింటెడ్ కాళహస్తి హ్యాండ్ పెయింట్ అంటారు చూడండి, అలా హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ అండి. ఇది ఒకటి ఇలా సెట్ చేశాను. మీకు నచ్చితే కనుక ఈ బ్లౌజ్ తో కనుక మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చండి. ఓకేనా? మంచి బాటిల్ గ్రీన్ అండి. ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇట్లా వచ్చేస్తుంది. 2-3 కలర్స్ తో బంచెస్ లాగా కిందకే వస్తుందండి, పైకి అయితే రాదు. ఇంకా సింపుల్ గా డిజైన్ చేశాను చీరని. మనకి బ్లౌజ్ అయితే హైలైట్ చేశాను. ఇది ఒక బ్లౌజ్ అండి, హ్యాండ్ పెయింటెడ్. అదే మిల్క్ స్మెల్ వస్తుంది అంటారు చూసారా, అలాంటి బ్లౌజెస్ అండి. ఇది కూడా ఇదేంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ అండి, హ్యాండ్ పెయింటెడ్. ఇలా మల్టీ కలర్, ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇలా సింపుల్ గా చేపించాను కాబట్టి ఈ బ్లౌజ్ కూడా నేను ఇలా సెట్ చేసి మీకు చూపిస్తున్నానండి. బట్ అయితే అనుమానం లేదండి, చాలా సాఫ్ట్ పాటూరి పట్టు. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. మనకి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి ఇదైతే శారీస్. ఎవరికి ఏ బ్లౌజ్ కావాలంటే దాంతో పాటు నా స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించేసేయండి. ఓకేనండి? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4750. 4750. ఏ బ్లౌజ్ తోనైనా ఇంతేనండి కాస్ట్. అదే 2 హ్యాండ్ పెయింటెడ్ మీకు. ఇదైతే బాగుందండి, నాకైతే ఈ బ్లౌజ్ అయితే బాగుంది అనిపించింది. ఇంకెవరికి సింపుల్ గా చీరని సెట్ చేశాను. ఇదంతా జెరీ చెక్స్ వచ్చేసింది కాబట్టి నేను సింపుల్ గా అయితే చీరని మీకు సెట్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఈ 2 బ్లౌజెస్ అండి. దీనికి ఇంకోటి వచ్చేసరికి మంచి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి. ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది, గ్రే కాంబినేషన్, 2 కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది. ఇదిగోండి చీర మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుందండి మీకు. ఇదిగోండి చూసారా, అసలు ఎంత ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి. ప్యూర్ షిఫాన్ జార్జెట్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇస్తాడండి వీడు. ఈ బ్లౌజ్ అయితే పనికిరాదండి, నేను ముందే చెప్పేస్తున్నాను.
చీర అయితే ఇదిగోండి, మీకు చీర ముందు ఫ్లోరల్ ప్రింట్ చూపించేస్తున్నాను. ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్, మంచి ఇలా ఫ్లోరల్ ఇలాగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, 2 కలర్ కాంబినేషన్. గ్రే కలర్ ని లైట్ అండ్ డార్క్ 2 కలర్ కాంబినేషన్స్ తో ఉంటుందండి. గ్రే కలరే లైట్ అండ్ డార్క్ 2 కలర్ కాంబినేషన్స్ తో మీకు చీర దగ్గరికి పైన కింద మీకు ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చూసుకోండి. ఓకేనా? ఫ్లోరల్ అండి, మంచి ఫ్లోరల్ ప్రింట్. ఇది వచ్చేసరికి 3D డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది. చీర వచ్చేసరికి 6 మీటర్స్ ఉంటుంది లెంత్. మీకు పళ్ళు ఇదిగోండి, పళ్ళు వచ్చేసరికి ఇట్లా మీకు ఇంకా రన్నింగ్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళులో మటుకు కొంచెం పెద్దగా అనిపిస్తాయండి ఫ్లోరల్స్, బంచెస్ లాగా మొత్తం ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుందండి. ఓకేనా? ఇది ఇలా అవుతుంది కదా చీర. ఇప్పుడు నేను సింపుల్ బ్లౌజ్ సెట్ చేశానండి. దీనికైతే సింపుల్ బ్లౌజ్ సెట్ చేశాను. మీరు ఇలా చీర ఇలా కట్టుకుంటారు కదా, ఇలా 2 స్టెప్స్ కింద పెట్టుకున్నా కూడా, ఇలా సింగిల్ స్టెప్ గా కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఎవరిష్టం వాళ్ళది. ఇంకా అదండి, సింపుల్ అండి. ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది గ్రే కలర్ కాంబినేషన్ తో. ఇదిగోండి, ఇట్లా అవుతుంది చీర. చాలా లైట్ వెయిట్ షిఫాన్ జార్జెట్, ప్యూర్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్ ని తీసుకున్నాను నేను. మీకు షింక్ ఏం అవుతండి, బట్ నేను జస్ట్ స్కాలప్ చేంజ్ చేశానండి. ఇదిగోండి, మీరు ఇలా స్కాలప్ చూసుకోండి ఫస్ట్. ఇదిగోండి, ఇలా బ్లౌజ్ ని జస్ట్ హ్యాండ్స్ కి మటుకు 2-3 కలర్స్ తో ఇలా స్కాలప్ చేంజ్ చేశాను. ఓకేనా? సింపుల్ గా చాలండి. ఎంత మనకి అంత వీటికి ఇలా సింపుల్ గా ఉంటేనే బాగుంటాయండి. ఇది ఓకేనా? ఎవరికైనా ఇలా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది నేను చిన్నగా తీసుకున్నానండి. ఇలా చిన్నగా వస్తుందని అనుకోవద్దు, పెద్దగానే వస్తుంది. మీకు ఊరికనే తెలియటం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అంతే. ఓకేనా అండి? ఇట్లాగా కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5500. 5000 ప్యూర్ షిఫాన్, చాలా రీజనబుల్ ప్రైస్ తో. ఇవే శారీస్ బొటిక్స్ లో మనకి 8000 నుంచి మినిమం 12-13 దాకా వెళ్తాయండి. ఇవి చీరలు ఈజీగా సింపుల్ గా వెళ్ళిపోతాయండి. నేను అదే చీరని మీకు బడ్జెట్ రేంజ్ లో సింపుల్ గా డిజైన్ చేసి సెట్ చేసి మరి 5500 కి సెట్ చేసి మరి చూపించేస్తున్నాను మీకు. అసలు ఎంత ఎలిగెంట్ గా ఉంటదంటే, కట్టుకుంటే అంత ఎలిగెంట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇదైతే సింపుల్ గా ఉంటుంది, బాగుంటుందండి బడ్జెట్ రేంజ్. ఓకేనా అండి? ఇది ఒక చీర. ఎవరికైనా కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, దానికి ఒకసారి నాకు వాట్సాప్ కనెక్ట్ అయితే నేను మీకు పంపిస్తాను. ఇది వచ్చేసరికి ఇది కూడా పాటూరి పట్టేనండి. ఇది కూడా చాలా బాగుంది. మంచి పింక్ కాంబినేషన్, మొత్తం జరీ చెక్స్ వస్తుంది. చెప్పాను కదా, చీర అయితే మటుకు సింపుల్ గానే డిజైన్ చేశానని. నేను ఓవర్ గా డిజైన్ చేయలేదండి ఈసారి. చీరని సింపుల్ గా డిజైన్ చేసి పళ్ళు కూడా సింపుల్ గానే ఉంటుంది. బ్లౌజ్ ని హైలైట్ చేశాను. ఇది లైట్ పింక్ కాంబినేషన్, పైన కింద కూడా ఇలా సింపుల్ 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చేస్తుంది మీకు. కింద వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ పెయింట్, చిన్న లతల్లాగా బంచెస్ లాగా సింపుల్ గా అలా డిజైన్ చేసేసానండి నేను. ఇలా సింపుల్ గా చేసేసాను మీకు. ఓకేనండి? ఇలా సింపుల్ గా మొత్తం జరీ చెక్స్ అండి, సన్న జరీ చెక్స్ మొత్తం. అంటే బేసిక్ గా మైసూర్ సిల్క్ ఎట్లా ఉంటాయండి, పాటూరి పట్టు కూడా అలాగే సింపుల్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేసినాయండి. ఇవి పాటూరి పట్టు లైట్ వెయిట్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేసినాయి మీకు. మెత్తగా ఉంటుందండి, బట్ట అయితే వాషబుల్, మెత్తగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుందండి. జరీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇదిగోండి, మీకు ఇలా హ్యాండ్ పెయింట్ అది ఇది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. హ్యాండ్ పెయింట్ ఇట్లా వచ్చేస్తుందండి. కింద వైపే ఉంటుంది, పైన వైపు అయితే ఉండదు. మొత్తం చీర అంతా ఇలా వస్తుందండి. ఓకేనా? మీరు ఇలా చూసుకోండి. నేను ఒక్కసారి దూరం నుంచి దగ్గర నుంచి కూడా చూపించేస్తున్నాను. ఇదిగోండి, పింక్ కలర్ అండి ఇది. ఓకేనా? పింక్ ఇదండి చీర అయితే ఇట్లా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను బ్లౌజెస్ ఒక్కసారి చూపించేస్తున్నాను మీకు. ఒక్క నిమిషం. ఇది చీర కదండి, ఇదిగో ఇలా చీర మీకు కింద వైపు ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చింది కాబట్టి మీకు నేను బ్లౌజెస్ ఒక్కసారి చూపించేస్తున్నాను. ఇది పల్స్గా అయితే ఉండదండి. ఇందాక మీకు ఫస్ట్ చూపించిన బాటిల్ గ్రీన్ కూడా
పల్స్గా ఉండదండి, చాలా థిక్గానే ఉంటుంది. మెటీరియల్ కూడాను చాలా బాగుంటుందండి, స్మూత్గా చాలా బాగుంటుంది. మీకు మొత్తం చీర అంతా చెక్సేనండి, అందుకనే నేను సింపుల్గా డిజైన్ చేశానండి ఇలా. ఓకేనా? ఇది ఇలా ఉంటే మీకు ఇదిగోండి మంచి పటోలా ప్రింట్ అంటారు చూసారా, ఆ వీవింగ్ స్టైల్లో వచ్చిన మొత్తం జెరీ పింక్ కాంబినేషన్ తో, గోల్డెన్ పింక్ కాంబినేషన్ తో నేను ఇలా బ్లౌజ్ అయితే మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను, చూసుకోండి బ్లౌజ్ కాంబినేషన్. ఓకేనా? అర్థమైంది కదా? మీరు స్క్రీన్ షాట్ కావాలంటే మీకు సింపుల్ గా తీసుకునేటట్టు ఇలా సెట్ చేశాను, మీరు చూసేసుకోండి. ఇదైతే బ్లౌజ్ అండి, ఇది ఒక బ్లౌజ్. ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను నేను, ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది ఖాదీ సిల్క్ అండి, ఏం లేదు సింపుల్ ఖాదీ సిల్క్. ఇది బ్లౌజ్ మొత్తం పిచ్వాయి ప్రింట్, పిచ్వాయి వర్క్ అండి. ఇది పిచ్వాయి వర్క్, హ్యాండ్స్ కి వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు ఒక్కసారి బ్లౌజ్ ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది హ్యాండ్స్ కి, హ్యాండ్స్ కండి, హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి. బ్యాక్ సైడ్ ఖాదీ అండి, ఖాదీ సిల్క్. ఇది ఖాదీ సిల్క్ కి నేను ఎట్లాగా జస్ట్ వర్క్ అయితే చేయించాను. బాగుంటుందండి, సింపుల్ గాను ఉంటుంది. మనకి ఎక్కడికైనా ఫంక్షన్స్ కి, పార్టీస్ కాటికి కట్టుకెళ్ళినా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుందండి. మీరు డిఫరెంట్ గా కనిపిస్తారండి. ఈ చీర ఇలా సెట్ చేసుకుని వెళ్తే డిజైనర్ శారీ కింద మనకి సింపుల్ లుక్ తో ఉంటుంది, బాగుంటుంది. మీకు హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ ఇలా చూపిస్తున్నాను, మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు. హ్యాండ్ పెయింట్ విత్ బ్లౌజ్ ని ఇలా డిఫరెంట్ గా నేనైతే ఇలా సెట్ చేశాను. ఓకేనా అండి? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5800 5800. 2 to 3 శారీస్ అలా తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ప్రైస్ లో మీకు అయితే ఇస్తానండి. ఓకేనా? మీకు నచ్చిన బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించండి. ఇది వచ్చేసరికి టస్సర్ సిల్క్ అండి. టస్సర్ సిల్క్ కి మనం పైన కింద మంచి బ్రైట్ బ్లూ కలర్, పైన కింద కూడా మనం ఇలాగా హ్యాండ్ పెయింట్ అయితే చేయించేసాము. మీకు ఒకసారి చూపిస్తానండి చీర మొత్తం. ఇదిగోండి ఈ టస్సర్ సిల్క్, సాఫ్ట్ టస్సర్ సిల్క్ అండి. హ్యాండ్ పెయింట్ ఇదిగోండి, పైన కింద బార్డర్ ప్లస్ పళ్ళు ఇట్లా వస్తుందండి. మంచి బ్రైట్ బ్లూ కలర్ అండి. ఇది బ్లూ వైలెట్ రెండు కల్నేత స్టైల్లో వచ్చినాయండి. పింక్ కల్నేత స్టైల్లో మొత్తం గోల్డ్ తో హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. గోల్డ్ తో చిన్ని లోటస్ అండి, చిన్ని లోటస్. పళ్ళు అంతా ఇట్లా వస్తుంది. మీకు బార్డర్ పైన కింద మధ్యలో అంతా గ్యాప్ ఉంటుంది. ఇదిగోండి ఇలా మీకు కింద బార్డర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది, కింద బార్డర్ అంతా వచ్చేస్తుంది. చెప్పాను కదా నేను సింపుల్ గా సెట్ చేస్తున్నాను చీరల్ని అని. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, టస్సర్ అండి, ప్యూర్ టస్సర్. లేదంటే తీసేయచ్చండి. ఇది ఇలా ఉంచేసేస్తే మనం వేరే బ్లౌజ్ అయితే ఎలాగో సెట్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఒక్కసారి చూపించేస్తాను. ఇదిగోండి చీర అంతా మీకు ఇట్లా వస్తుంది, చాలా బాగుందండి. మంచి బ్లూ కలర్, హ్యాండ్ పెయింట్ గోల్డ్ తో చేయించాను. ఇలా 2 steps కింద వేసుకున్న. వాషబుల్ అండి, వాషబుల్ ప్లస్ మనకి డైలీ యూస్ కూడా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఈ చీరలో. ఇదిగోండి ఇలా వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది. కొంచెం యూఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా మాకు సింపుల్ గా కావాలి అని అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇది మీరు 2 steps కింద వేసుకున్నా కూడా మీకు ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందండి. అంటే మనం సెట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలా పెట్టి మామూలుగా అయితే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలా అయితే చీర, ఇదిగోండి ఇట్లా 2 steps కింద పెట్టాను నేనైతే. ఇదిగోండి ఇలా 2 steps కింద పెట్టాను, చాలా బాగుంటుందండి. ఇది వాషబుల్, వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు అండి, దీనికి ఏం ప్రాబ్లం లేదు. మనకి 6.5 meters చీర అయితే వచ్చేస్తుంది. అది రన్నింగ్ లో ఉంది కాబట్టి తీయద్దనే నేను చెప్తాను. సింపుల్ బ్లౌజ్ నేను ఇలా సెట్ చేశానండి. మంచి బ్లూ కలర్ బ్లాక్ ప్రింటెడ్ గా వస్తుంది మీకు. బ్లూ కలర్ బ్లాక్ ప్రింటెడ్ స్టైల్లో టస్సర్ సిల్కేనండి. ఈ బ్లౌజ్ కూడా టస్సర్ సిల్క్, బ్లూ కలర్ బ్లాక్ ప్రింటెడ్ లాగా వచ్చి అలా చెక్స్ లాగా ప్యాటర్న్ వస్తుంది, డిజైన్ చెక్స్ లాగా వస్తుంది. రెడ్ అండి, మంచి బ్రైట్ రెడ్. అంటే కలర్ కాంబినేషన్ ఇలా అయితే బాగుంటుందని నేను ఎట్లా అయితే చూపిస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళకి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి
6700 పడుతుందండి. 6 మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుందండి. ఈ చీర అయితే నేను పర్ఫెక్ట్ గా చెప్తున్నాను. ఏ ఏజ్ గ్రూప్ కైనా, పెద్దలకి లేదు చిన్నాళ్ళకి, ఎవరికైనా 60s అప్ టు 60s 70s బిలో దాకా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుందండి. ఇది ఒక బ్లౌజ్ నేను అంటే సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసాను 6500 అండి. ఇదిగోండి ఇది కూడా అంతేనండి. మంచి హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఇచ్చేసాను దీనికి. ఇది కూడా టస్సర్ వీవింగ్ తోనే వస్తుంది. హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చేసానండి. హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఇది కూడా వేసుకుంటే బ్లౌజ్ హై నెక్ పెట్టించి ప్యాటర్న్ పెట్టించి కుట్టించుకుంటే చాలా యూనిక్ గా ఉంటుందండి. డిజైనర్ శారీస్ అండి ఇవి. మీకు బొటీస్ లో దొరికే డిజైనర్ శారీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి నేను ఇస్తున్నాను కోట్ చేసి మరి. ఇదిగోండి మీకు ఒకసారి బ్లౌజ్ మొత్తం హోల్ ప్రింటెడ్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది. ఇది టస్సర్ సిల్క్ వీవింగ్ స్టైల్ కాదు, ప్రింట్ అండి. ఇది డిజిటల్ ప్రింట్. చాలా అంటే చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. కావాలనుకున్నాను ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఫాస్ట్ వాట్సాప్ కనెక్ట్ అయితే నేను మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవన్నీ ఇంకొకసారి వాష్ చేస్తే మనం సెట్ అయిపోతుందండి. జస్ట్ ఇదిగోని చెప్పాను కదా, పాలిషింగ్ అండి. పాలిషింగ్ చేయించాను నేనైతే. మళ్ళీ దీని పాలిషింగ్ మళ్ళీ చేయించేసరికి నాకు అయిపోతుంది. అదండి అదొక చీర. ఇంకోటి వచ్చేసరికి ఇది అసలు భలే ఉందండి. హ్యాండ్ పెయింట్ చేయించాను నేనే. ఆర్గాన్జా అండి. ఆర్గాన్జా మొత్తం సింపుల్ పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది ఆర్గాన్జా. ఇదిగోండి మొత్తం ఫ్లోరల్ బంచెస్ లాగా ఆల్ ఓవర్ బంచెస్ ఇలా వచ్చేస్తాయి మీకు. ఆర్గాన్జా మీద ఆల్ ఓవర్ బంచెస్ ఇట్లా వచ్చేస్తాయండి. ప్యూర్ ఆర్గాన్జా మీద ఇలా బంచెస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇది పళ్ళు అండి. ఇంక దీంట్లో బ్లౌజ్ ఇంక ఇది అసలు తీస్తే అస్సలు బాగోదండి. నేను కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే మీకు చూపించేస్తాను ఇప్పుడు. ఆర్గాన్జా ఇట్లా వచ్చేస్తుందండి. ప్యూర్ మంచి ఆర్గాన్జా అండి. డిఫరెంట్ గా ఉంటుంది. ఇది పళ్ళు వైపు అండి. ఇది పళ్ళు వైపు. ఈ 3 వచ్చినాయి. ఇది పళ్ళు వైపు. మీకు ఒకసారి బ్లౌజెస్ అయితే ఇప్పుడు చూపించేస్తాను. ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలా చీర అంతా మీరు కట్టుకుంటే ఇలా మంచిగా కనిపిస్తుందండి. ఓకేనా? ఇలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే ఎంత డీసెన్సీ లుక్ ఇస్తుందోనండి. చీర అయితే మటుకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మీరు కట్టుకుంటే మంచి పీచ్ కలర్. ఫ్లోరల్ కూడా డిఫరెంట్ గా వేయించానండి. ఫ్లోరల్ అయితే డిఫరెంట్ గా సెట్ చేసాం మనం. ఎట్లాగా దీనికి వచ్చేసరికి మంచి ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేప్ అండి. క్రేప్ అసలు షింక్ అవ్వదు. క్రష్డ్ క్రేప్ అంటారు కదా, మెటీరియల్ మటుకు ప్యూర్ క్రష్డ్ క్రేప్ అండి. ఇది ఇమిటేషన్ అయితే కాదు. చాలా అంటే చాలా స్మూత్ గా మీకు అసలు కట్టుకుంటే ఎంతసేపు కట్టుకున్నా కూడా ఆ ఫీలింగ్ కూడా అంత సాఫ్ట్ గా ఉంటుందండి. చీర అలాగే ఉంటుంది, బ్లౌజ్ అలాగే ఉంటుంది. మంచిగా సెట్ చేశానండి. దీనికైతే సూపర్ గా ఉంది. ఈ చీర అయితే ఎవరు తీసుకుంటారో గానీ చాలా అంటే చాలా బాగుందండి. ఆర్గాన్జా శారీ, మంచి హ్యాండ్ పెయింటెడ్ ఆర్గాన్జా శారీ. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చిన వాళ్ళకి ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఎవరికి నచ్చితే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు సెండ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేది ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఆర్గాన్జా విత్ ఫ్లోరల్ హ్యాండ్ పెయింటెడ్ వచ్చింది. ప్లస్ మంచి ప్యూర్ బ్లౌజ్ ఇచ్చేసాను దీనికి. క్రష్డ్ క్రేప్ బ్లౌజ్ చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పంపించండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5700 అండి. 5700. ఓకేనా? ఇది ఒక చీర అండి. 5700 ఈ చీర. హ్యాండ్ పెయింట్ చాలా బాగా వచ్చిందండి ఇదైతే కనుక. ఇంకోటి వచ్చేసరికి ఇది టస్సర్, ఇదేమంటారండి, దేశీ టస్సర్, విదర్భ టస్సర్ అండి. ఇది పోచంపల్లి ప్రింట్ లాగా, పోచంపల్లి వీవింగ్ అండి ఇది. ఇదిగోండి ఇది పళ్ళు. నేను పళ్ళుకి అయితే ఇంకేం చేయలేదు, అది ఒకసారి చూపించాలి కదా మీకు. పళ్ళు ఇదిగోండి పళ్ళు. ఇది పళ్ళు ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇది పళ్ళు. కాంబినేషన్ బాగుందండి. చీర బాగుంది. బట్ట అయితే మటుకు చాలా బాగుంటుంది. విదర్భ టస్సర్ తెలిసిందే కదా. నేను చాలా రీజనబుల్ ప్రైస్ తో చెప్తానని లాస్ట్ లో చెప్తాను మీకు అది ప్రైస్. చిన్న ఎలిఫెంట్స్ ఇలా అక్కడక్కడ హైలైట్ చేయించానండి.
మరీ ఓవర్గా కాకుండా ఎలిఫెంట్స్ని తాంజావూర్ పెయింట్ అంటారు చూసారా, ఆ తాంజావూర్ పెయింట్ స్టైల్లో నేను ఇట్లాగా చేయించానండి. ఇది మొత్తం చిన్న చిన్నగా అక్కడక్కడ వస్తాయండి ఎలిఫెంట్స్. మీకు మొత్తం కాకుండా మరీ ఓవర్గా చేసిన తాంజావూరు లుక్ ఇవ్వదండి, మీకు సింపుల్గా ఉంటుంది. చాలా స్టైలిష్ కాంబినేషన్ చూసారా, పింక్ అండ్ లైట్ బ్లూయిష్ గ్రీన్ అండి. కింద అయితే పైన వచ్చేసరికి పోచంపల్లి బార్డర్ లాగా వీవింగేనండి, ఇదంతా వీవింగ్. కింద టెంపుల్ బార్డర్ అండి, యాక్చువల్గా టెంపుల్ బార్డర్ లైట్ పింక్కి ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్లో వస్తుంది. పైన చూసారు కదా, ఇలా చీర అంతా ఇలా వచ్చేసినాయండి మీకు ఎలిఫెంట్స్. ఓకేనా, ఇలా ఎలిఫెంట్స్ తాంజావూర్ ఎలిఫెంట్స్ సింపుల్గా ఇచ్చానండి. మరీ ఓవర్గా ఉంటే బాగోదని నేను ఆ కాన్సెప్ట్తో ఆలోచించి మరీ చేశాను. డిఫరెంట్గా ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్. మీకు జస్ట్ హ్యాండ్కి ఒక్కొక్కటే వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది, హ్యాండ్కేను బ్యాక్ సైడ్ వస్తుందండి. చాలా ఎంతకన్నా ఓవర్గా చేయకూడదని నాకు అనిపించింది ఈ టస్సర్ శారీకి. అది విదర్భ టస్సర్ అంటారు, పింక్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్తో ఉందండి, చాలా బాగుంది మీకు. ఓకేనా అండి, ఇది చీర మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. చూసుకున్నారు కదా కలర్ కాంబినేషన్. పైన మామూలు పోచంపల్లి వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది, కింద వచ్చేసరికి మీకు 3 ఇంచెస్ బార్డర్. మళ్ళీ చూసుకోండి 3 ఇంచెస్ బార్డర్ దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్ పెయింటెడ్ తాంజావూర్ హ్యాండ్ పెయింటెడ్ ఎలిఫెంట్స్ని నేను అలా లుక్ కోసం అండి, అలా లుక్ సింపుల్గా చెప్పాను కదండి. ఈ ఎపిసోడ్ అంతా సింపుల్గా ఉంటాయి చీరలు అని చెప్తున్నాను కదా, అలా సింపుల్గా సెట్ చేశానండి. అసలు ఎంత బాగుందోనండి చీర అయితే మటుకు చాలా బాగుంది. మీరు కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, ఇది పళ్ళు ఇట్లా వచ్చేస్తుంది మీకు. పళ్ళు అయితే ఇది. ఓకేనా, పళ్ళు ఇదండి. చీర మొత్తం కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు మీరు, సింపుల్గా ఉంటుంది. తాంజావూర్ పెయింట్ అది కూడా బాగుంటుంది. ఓకేనా అండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి చాలా 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 రీజనబుల్ ప్రైస్తో చెప్తున్నాను. 6,600 అండి, 6,600 మీకు. 6,600 అంటే మీరు ఒక్కసారి చూడండి మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి విదర్భ టస్సర్ అని ఒక్కసారి మీరు కొట్టి చూడండి మార్కెట్లో. అది ఎంత కాస్ట్ ఉందంటే అంత కాస్ట్ ఉందండి. విదర్భ టస్సర్ మనకి చాలా కాస్ట్ చూపిస్తున్నారు. నేను అంత డిఫరెంట్గా ఉన్న విదర్భ టస్సర్ని ఇంత హైలైట్ చేసి చీరని మళ్ళీ హ్యాండ్ పెయింట్ చేసి అదే ప్రైస్కి నేను ఇంత డిఫరెంట్గా డిజైన్ చేసి మరీ సింపుల్గా చేసి చూపిస్తున్నానని మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్. మీకు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చితే కనుక నాకు వాట్సాప్ కనెక్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాను. 6,700 అండి. 6,000 అంటే ఒక 100 అటు ఇటుగా విత్ కొరియర్ ఛార్జెస్తో పాటు నేను చెప్తున్నానండి. అది ఇది ఒక చీర అండి, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇంకొకటి వచ్చేసరికి కోట అండి. ఇది మంచి లావెండర్ లైట్ కలర్ అయినా సరే చాలా బాగుందండి చీర. లావెండర్ లైట్ కలర్ అయినా కూడా చాలా బాగుందండి. నాకైతే అసలు ఆ కోటా సిల్క్లో చాలా నచ్చిందండి. దీంట్లో అయితే బ్లౌజ్ వచ్చింది కానీ నాకు దీంట్లో బ్లౌజ్ అయితే తీయద్దండి. నేను ఇదిగోండి, ఇది పళ్ళు డిజిటల్ ప్రింట్ అంటే చీర ఇలా పర్చేస్ చేశాను నేను. ఈ వీవింగ్ ఇదంతా ఇట్లా వచ్చిందండి. చీర ఇలా పర్చేస్ చేసి ప్రింట్ నేను ఎంచుకున్నానండి. ఇది వీవ్స్ లాగా ఇట్లాగా ఇంటర్లాక్ వీవింగ్ అంటారు చూసారా, అట్లా వీవ్స్ ఇట్లా వచ్చేసినాయండి. మొత్తం చీర అంతా ఇట్లా వచ్చేసి మనకి చిన్న జరీ బార్డర్ వస్తుంది పైన కింద కూడా. ఇది కిందకంటే యాక్చువల్గా ఇది కిందకి మీకు ఇలా తిప్పి చూపిస్తుంది అనుకుని అప్పుడు అర్థమవుతుంది. స్కాలప్ బార్డర్ కింద ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఒక్క నిమిషం, ఇదిగోండి, ఇది పళ్ళు కదా, ఇది పళ్ళు, ఇది పళ్ళు స్కాలప్ అండి. మొత్తం సింపుల్ స్కాలప్ ఇట్లా వచ్చేస్తుంది మీకు పళ్ళు. ఇదిగోండి, ఇది కిందకండి, కింద వైపే ఉంటుందండి. డిజిటల్ ప్రింట్ సింపుల్గా సెట్ చేశానని చెప్పాను కదా నేను. ప్రింట్స్ అన్నీ కూడా
ఈ సారీ ఇంగ్లీష్ లావెండర్ అంటారు చూసారా, అది పైన కింద జెరీ బార్డర్ వచ్చేస్తుంది. సింపుల్ జెరీ బార్డర్ అండి, ఓవర్గా కూడా ఉండదు మీకు. ఇదిగోండి ప్రింట్ చూసుకోండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఈ ప్రింట్ అయితే మటుకు నేనే వేయించుకున్నానండి. ప్రింట్ అయితే ఇది బ్లౌజ్ ఇచ్చేసాడు మీకు, ఆల్ ఓవర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు ఇలాగా. ఇది ఇలా ఉంచేసుకుంటే అయిపోద్దండి. నేను వేరే బ్లౌజ్ నేను సెట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఇలా చీర అంతా ఇలా వచ్చేస్తుంది మీకు, ఓకేనా. ఇదిగోండి పల్స్గా ఉండదండి, కోటా సిల్క్, సిల్క్ కోటా అని అంటారు చాలా మంది, సిల్క్ కోటా అని అంటారు. వాషబుల్ అండి, మెషిన్ వాషబుల్. పైగాను అసలు సింపుల్ గా మెషిన్ లో వేసేసుకోవచ్చు. ఎంత ఎలిగెంట్ గా ఉన్నా ఉంటదండి చీర అయితే మటు కట్టుకుంటే. నాకైతే పిచ్చగా నచ్చేసింది. లైట్ కలర్ అయినా సరే నేను బ్లౌజ్ ని హైలైట్ చేశానండి. సింపుల్ లైట్ కలర్స్ అయినా ఈసారి బ్లౌజ్ ని హైలైట్ చేశాను. కట్టుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఇది నేను 2 స్టెప్స్ కింద వేసుకోవచ్చు, సింగిల్ స్టెప్. పల్స్గా లేదండి, అసలు ఎంత స్మూత్ గా ఉంది. కోటా సిల్క్ ఎంత స్మూత్ గానో ఉందండి. ఇదైతే మటుకు చాలా అంటే చాలా బాగుంది. ఇదండి అదేనా, ఇది ఇలా కట్టుకుంటే మీకు ఇట్లా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను బ్లౌజెస్ 2 చూపించేస్తున్నాను. హ్యాండ్ పెయింటెడ్ డార్క్ మంచి పింక్ కలర్ తీసుకొని ఇలాగా ఈ బ్లౌజ్ ని సేమ్ అదే లోటస్ ని మనం ఇట్లాగా హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇది గోల్డ్ వీవింగ్ తో వస్తుంది. హ్యాండ్ పెయింట్ ఇట్లా వచ్చేస్తుందండి. హ్యాండ్ పెయింట్ అంతా ఇలా వస్తుంది మీకు, ఓకేనా. హ్యాండ్స్ ఇది హై నెక్ బ్యాక్ సైడ్, హై నెక్ బ్యాక్ సైడ్, హై నెక్ బ్యాక్ సైడ్ తాంజావూర్ పెయింట్ స్టైల్లో వస్తుందండి. ఇది కూడాను మీకు మంచి ప్యూర్ రా సిల్క్. ఇది సింపుల్ గా ఉంటుంది, డిఫరెంట్ గాను ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, ఎంత రీజనబుల్ ప్రైసెస్ తో చెప్తున్నాను అండి. ఈసారి అయితే నేను మంచి డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ. ఫాస్ట్ గా నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోమని చెప్తున్నాను నేనైతే. చాలా డిఫరెంట్ లుక్ తో ఉంది ఇది. నాకైతే పిచ్చగా నచ్చేసిందండి చీర. ఇదైతే మంచి ప్యూర్ కోటా సిల్క్ కోటా, లావెండర్, ఇంగ్లీష్ లావెండర్ కి నేను ఇలా చక్కగా స్కాలప్ తోనే వచ్చేసిందండి. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా సెట్ చేసుకోవడం, నేను ఇలా ప్రింట్ ఇచ్చాను అంతే. బ్లౌజ్ కి ఇచ్చాడండి ప్రింట్ ఆడు, చీర ప్లెయిన్ గానే ఇచ్చాడు. నేను చీరని ఎలా హైలైట్ చేయించానండి డిజిటల్ ప్రింట్. కింద వైపు మటుకు గ్యాప్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఆ బ్యాక్ గ్యాప్ బోర్డర్ మధ్యలో నేను ఎట్లా హైలైట్ చేయించాను. సిల్క్ కోట చాలా బాగుంటుంది, వాషబుల్, మెషిన్ వాషబుల్, ఓకేనా అండి. అది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5700 చూడండి. బొటిక్స్ వాళ్ళు మరి ఈ చీరను వాళ్ళు ఎంత కమ్ముకుంటారు నాకైతే తెలియదు కానండి. అంత ఇంటర్లాక్ అంటే అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో. బ్యాక్ సైడ్ కూడా ఈ చీర కూడా ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుందండి చీర అయితే మటుకు చాలా బాగుంది. దానికే మర్చిపోయానండి ఇంకో బ్లౌజ్. ఇది ఇంకో బ్లౌజ్ అండి, అంటే కొంచెం మల్టీ కలర్ బ్లౌజ్ టైప్ లో ఉంటే బాగుంటుందని నేను ఇది కూడా చూపిస్తున్నానండి ఈ చీరకి. నాకు మర్చిపోయి చూపించడం ఈ చీరకి. అంటే ఆ ప్రింటింగ్ బట్టి నేను ఈ చీరకి ఇది కూడా చూపిస్తున్నాను, చూసుకోండి ఒక్కసారి. ఇదిగోండి ఇలా కూడా చూసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టి జస్ట్ చూపించేస్తున్నాను మీకు, ఓకేనా. మర్చిపోయాను నేను ఈ బ్లౌజ్ కూడా సెట్ చేశానండి దీనికి. ఎవరికి ఆ బ్లౌజ్ కావాలని హ్యాండ్ పెయింట్, లేదంటే ఇది కూడా బాగుంటుందండి యాక్చువల్గా. ఏదన్నా చిన్న ఏజ్ వాళ్ళకైతే ఈ బ్లౌజ్ తీసుకున్నా కూడా సింపుల్ కోటా సిల్క్ రీజనబుల్ డిజైనర్ సారీ, డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మనకు 5-6 వేల్లో. అదండి. ఇంకొకటి ఇది లాస్ట్ టైం చేశానండి నేను. చాలా మంది స్క్రీన్ షాట్స్ పెట్టారు సేమ్ చీర కావాలని. ఇదిగోండి సేమ్ చీర అయితే చేయించాను నేను. ఇది కూడా డిజిటల్ నేనే చేయించుకున్నానండి. మంచి ఇక్కత్త స్టైల్లో వస్తుందండి. ఇది చీర అంతా ఇక్కత్త స్టైల్లో వస్తుంది. ఎవరైతే అడిగారో వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నేను ఒక్కటే చేయించానండి. ఇది పళ్ళు, బ్లౌజ్. పళ్ళుకి ఇంతేనండి, బ్లౌజ్ కి ఇంతే కాంట్రాస్ట్. పళ్ళు ఇంతే, పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే ప్రింట్ చేయించాను. లాస్ట్ టైం చేయించితేనే మళ్ళీ చాలా అడిగారు నన్ను. అన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయి. పైన ఇంకేం చేయించలేని, కింద వరకు చేయించాను. హ్యాండ్ పెయింట్ అండి, ఇది కూడా హ్యాండ్ పెయింట్,
అదిగండి ఇది కూడా హ్యాండ్ పెయింట్, పిచ్ వై హ్యాండ్ పెయింట్ లాగా వస్తుంది. మొత్తం ఎక్కత్త స్టైల్ అండి చీర. అసలు ఎంత సాఫ్ట్గా అంటే అంత వాషబుల్ అండి, ప్యూర్లీ వాషబుల్ మెటీరియల్. అసలు ఎంత ఎలిగెంట్ లుక్ వేస్తుందో అంటే ఇలా కట్టుకుంటే కనుక ఇదిగోండి అస్సలు పల్స్గా లేదండి. ఎంత బాగుందో నండి చీర అయితే మటుకు చాలా బాగుంది. చాలా కలర్ కాంబినేషన్ అండి. దీనికోసమేమో నాకు ఎన్ని స్క్రీన్ షాట్స్ వచ్చినాయి అనండి, సోల్డ్ అయిపోయిన తర్వాత. అందుకని మళ్ళీ ఇదే చేయించని చూసుకోండి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 4400 అండి దీని కాస్ట్, 4400. ఇంకొంటి లాస్ట్ చీర ఎంత డిఫరెంట్ గానో ఉందండి. ఇది మైసూర్ సిల్క్ అండి. మైసూర్ సిల్క్ మంచి బ్రైట్ రామ బ్లూ, ఎంత బాగుందోనండి మైసూర్ సిల్క్. ఇది బ్లౌజ్ దీంట్లోనే వచ్చేస్తుందండి, ఎట్లా వచ్చేస్తుంది మనకి. ఇది చీర అంత ఇది, దీంట్లో బ్లౌజ్ అయితే తీస్తే అంత బాగోదండి. నేను కింద వైపేనండి, ఇది కూడా కింద వైపే. మీకు పైన కింద కూడా తెలుసు కదా, ఆ బార్డర్స్ 2 ఇంచెస్ బార్డర్స్ ఉంటాయండి. ఇవి బేసిక్గా 2 ఇంచెస్ బార్డర్స్. ఇదిగోండి చీర మొత్తం ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుందండి మీకు. చీర మొత్తం పైన కింద కూడా ఇదిగోండి పైన ఇలా సింపుల్గా ఉంటుందండి. మీరు కట్టుకుంటే పైన నేను పెట్టుకుని చూపిస్తా. ఇలా సింపుల్ పళ్ళు, మీకు తెలిసిందే కదండి మైసూర్ సిల్క్ అంటే ప్యూర్ మైసూర్ సిల్క్ కాదు కానండి, బాగానే ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా బాగానే ఉంటుంది. ఇదిగో ఇట్లా ఉంటుంది మీకు చీర మొత్తం. ఇదిగో ఇదిగో నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఈ చీర అయితే మటుకు ఇట్లా ఉంటుందండి. ఇది చీర ఇలా 2 స్టెప్స్ కింద ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇలా సింపుల్ మైసూర్ సిల్క్. ఇది వాషబుల్ అండి, మెషిన్ వాషబుల్. మంచి గోల్డ్ కలర్ తో చేయించామండి ఇదంతా. ఇదండి ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, కావాలనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదండి చీర మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మీకు. పెయింటింగ్ అండి, పెయింటింగ్ అంటున్నాను నేను, చూడండి పెయింటింగ్ అండి. ఇదిగోండి ఇలా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అమ్మాయి బొమ్మ వేయించానండి, హ్యాండ్ పెయింట్. ఇలా అమ్మాయి బొమ్మ ఎట్లా వేయించాను, బాగుందండి, భలే ఉంది. చిన్నగా వేసారండి హ్యాండ్ పెయింట్ కూడా. ప్యూర్ క్రేప్ అండి, ఇది ప్యూర్ క్రేప్. హ్యాండ్స్కి వస్తుంది ఇలా సింపుల్ గా బ్యాక్ సైడ్. ప్యూర్ క్రేప్ అండి ఇది. హ్యాండ్స్ కి సింపుల్ గా ఇలా బ్యాక్ సైడ్ హ్యాండ్ పెయింట్ అండి. ఇది హ్యాండ్ పెయింట్ కాంట్రాస్ట్. ఇదైతే బాగుంటుందని నేను ఇలా అయితే మీకు సెట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి మీకు. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఎట్లా వచ్చేస్తుంది. దీని కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉందండి. 5400 అండి, 5400. ఇది ఒకటండి. ఓకేనా, కొంతమంది నన్ను బ్లౌజెస్ అడుగుతున్నారు. కొంచెం బ్లౌజెస్ ఒక 1 వీక్ 10 days లో వస్తాయండి. బ్లౌజెస్ వచ్చిన తర్వాత ఒకేసారి నేను వీడియో అయితే చేస్తాను. చాలా మంది స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు నాకు, బ్లౌజెస్ చేయండి మేడం ఒకసారి మళ్ళీ అని. చేస్తానండి, 200% చేస్తాను. ఒక 1 వీక్ 10 days లోపే నేను ఓన్లీ బ్లౌజెస్ మీకు సెట్ చేసి మరీ చేస్తానండి ఎపిసోడ్ అయితే. ఓకేనా అండి, ఇవ్వండి ఈరోజు చీరలు మీకు చూపించేసాను. అన్నీను సింపుల్ గా డిజైన్ చేశానండి, బొటిక్ స్టైల్లో డిజైన్ చేశాను విత్ రీజనబుల్ కాస్ట్ అండ్ విత్ డిజైనర్ బ్లౌజ్ తో. మంచి బ్రైట్ గా బ్లౌజ్ అని మటుకు డిఫరెంట్ గా సెట్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించేసేయండి. ఓకేనా అండి, నాతో పాటు అమ్మగారు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే ముగించేస్తున్నాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే వాట్సాప్ నెంబర్